హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ శ్రీ. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోయినా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు మీకోసం మరో వీడియోతో ముందరికి వచ్చాను. రీసెంట్గా చీరాల బీచ్కి వెళ్ళాను. అక్కడ ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలి అనుకున్నాను, కుదరలేదు. మొన్న అనుకోకుండా టైం దొరికింది, 1 డే అలా టైం స్పెండ్ చేసి వచ్చాను. హైదరాబాద్ నుండి జస్ట్ ఒక 5 to 6 అవర్స్ పట్టింది నాకు రావడానికి. చాలామంది చెప్తుండే వాళ్ళు ఈ బీచ్ చాలా బాగుంది అంటే ఏదో అనుకున్నా, కానీ వెళ్ళి చూశాక తెలిసింది. నిజంగా చెప్పాలంటే గోవా కన్నా చాలా బెటర్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. గోవాకి వెళ్ళాలి అనుకునే బదులు ఈ చీరాల బీచ్ని వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఫ్యామిలీస్తో వచ్చిర్రు. ఇది నేను వెళ్ళిన బీచ్ వచ్చేసి చీరాల నుండి ఫస్ట్ ఏం చేశాను అంటే కృష్ణలంక కాదు, సూర్యలంక బీచ్. ఈ సూర్యలంక బీచ్ అంటే మొత్తం గోవా లెక్కనే అన్ని బీచ్లు మొత్తం ఆనుకుని ఉంది. సూర్యలంక, రామాపురం, ఇంకేదో ఓడరు బీచ్, ఇవన్నీ అసలు చూడండి. బీచ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఆ వైబ్స్ అవన్నీ ఎంత బాగున్నాయంటే నాకు ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయ్యాను అట్లా అనిపించింది. బీచ్ చాలా ప్రశాంతంగా, ప్లస్ ఇక్కడ కూడా గోవా బీచ్ లెక్కనే చూడడానికి ఏమంటారు, ఏమైనా ప్రాబ్లం అయితే పోలీస్ వాళ్ళు, లైఫ్ గార్డ్స్ అందరూ ఉంటారు. నేను చూడండి చిన్నపిల్లల లెక్క ఎలా ఉరికిలాడుతున్నానో. అసలు ఆ అలలు, బీచ్ నాకైతే మస్తు నచ్చింది. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అలా చిల్ అయ్యి రావచ్చు. గోవాకి వెళ్ళి గోవాలో మొత్తం మోసాలే ఉంటాయి, ఇక్కడ అలా లేదు. బీచ్, జనాలు అంతా బాగుంది. బట్ గోవా లెక్క మందాడడానికి అలా లేదు. ఇక్కడ ఓన్లీ ఫుడ్ అవి ఏవి అవైలబుల్ ఉండదు. కొంచెం పక్కకి వెళ్తే బీచ్ నుండి ఒక 1/2 kilometer వెళ్తాం అనుకో, నాకు తినడానికి కానీ ఇంకా ఎవరైనా మందు తాగే వాళ్ళకు కూడా ఆడ అరేంజ్ చేస్తారు. బట్ డ్రింక్ అనేది చేయకుండా ఉంటేనే ఎంజాయ్ చేయొచ్చు. బీచ్లో కూడా అలో లేదు. గోవాలో అయితే బీచ్లోనే మందు అలో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అలో ఉండదు. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరిగాయి. యాక్చువల్గా నేను మార్నింగ్ టైంలో వెళ్ళాను. తర్వాత ఇప్పుడు చూపిస్తున్నది ఈవినింగ్ టైం. ఈవినింగ్ టైంలో కూడా అసలు సముద్రం చాలా బాగా అనిపించింది. చెప్పాలి అంటే ఎలా ఉంది అంటే, నాకు మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైం చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు, ఇంకేంటి ఏదన్నా చిన్న పార్టీస్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో కలిసి చిల్ కావచ్చు. సేమ్ గోవాలో ఉన్నట్లు, బీచ్కి దగ్గరలో గోవాలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా రిలాక్స్ అవ్వడానికి చైర్స్ వేశారు. గోవాలో అక్కడ రిలాక్స్ అవుతూ డ్రింక్ చేయొచ్చు, బట్ ఇక్కడ అలో లేదు. అలాగే ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, వాటర్ గేమ్స్ కూడా బాగానే ఉన్నాయి. నేను దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. ఏది అంటే బోట్ రైడింగ్ చేశాను. అది అసలు నాకు ఎంత బాగా అనిపించింది అంటే, నేను చేసింది మొత్తం మీకు చూపిస్తా, ఒక్కసారి చూడండి. మామూలుగా లేదు అసలు. వాటర్ ఎంత బెటర్గా ఉన్నాయి అంటే, నేను పడుకున్నా, దొర్లినా, ఇదేదో చేసిన అసలు ఎంత బెటర్గా ఉందంటే నాకు ఇన్ని రోజులు తెలియదు. ఇంత దగ్గరలో మనము వీటిని మిస్ చేస్తున్నాము. ఎప్పుడైనా టైం దొరికితే చీరాల బీచ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం చాలా బెటరు. చాలా ఎకనామికల్గా కూడా వెళ్ళి రావచ్చు. అసలు జనాలు తక్కువ ఉంటారు. చూడండి, నేను ఈ బోటింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ థ్రిల్లింగ్ అనిపించింది, కానీ లోపలికి వెళ్తుంటే మస్తు భయం అనిపించింది. బట్ చాలా
థ్రిల్లింగ్గా ఉండే, ఎగ్జైట్మెంట్గా కూడా ఉండే. వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాను, వచ్చేటప్పుడు భయంతో దిగాను. అసలు అలలకి అడ్డెళ్ళినప్పుడు ఫుల్ భయం వేసింది. బట్ నా వెనుక ఒక గార్డ్ ఉన్నాడు కాబట్టి తను చెప్తా ఉన్నాడు, ఏం కాదు అని. కానీ నాకు థ్రిల్లింగ్తో పాటు ఫుల్ భయం వేసింది. చెప్పాలి అంటే అన్నీ వణికినాయి. గోవాలో కూడా ఇలాంటి రైడింగ్స్ ఉన్నాయి, కానీ ఆడ మొత్తం మోసగాళ్ళే ఉంటారు, మొత్తం మోసం చేస్తారు. యాక్చువల్గా గోవాలో నేను గోవాలో కూడా వెళ్ళాను, ఇది 1500 అలా ఉండే. ఇక్కడ మాత్రం 500కే నన్ను ఆల్మోస్ట్ ఒక 5 minutes తీసుకెళ్లారు. మొత్తం అక్కడ ఏం లేదు, ఇంత అలలు ఫోర్సింగ్గా రాలేదు. అంటే వాళ్ళు ఏదో చెయ్యాలని చేసి, ఇక్కడ మాత్రం వాళ్ళు మనకి ఇంకా లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లడమే కాకుండా ఒక థ్రిల్ ఎలా ఉంటుంది, అలలకు ఆపోజిట్కి వెళ్ళడము, మళ్ళీ వాటితో పాటు రావడం, వీటితో పాటు జంపు చేపియడాలు. అసలు ఒక ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఎలా ఉంటారో అలాగే నేర్పించారు. ఒక సినిమాలా చూస్తాం కదా మనము, ఎలా ఉంటుందో కట్టింగ్స్ కానీ అవన్నీ మామూలుగా లేకుండే. ఫైనల్లీ నా రైడ్ కంప్లీట్ అయిపోతుంది. అసలు వెళ్ళేటప్పుడు ఫుల్ హ్యాపీగా వెళ్ళాను, వచ్చేటప్పుడు కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. మంచి ఉత్సాహం ఉండే, ఇంకా ఓ విధమైన భయం ఉండే. చెప్పాలంటే పిచ్చలు ప్యాక్ అయిపోయినాయి. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రైడింగ్ కూడా చేయొచ్చు. ఎలా ఉంది ఈ వీడియో? ఇది నాకు 500 రూపీస్తో దాదాపు 5 minutes మొత్తం లోపలికి లోపలికి కూడా ఒక 1-2 kilometers లోపలికి తీసుకెళ్లారనుకుంటా. ఇంకా గుర్రపు స్వారీ కూడా ఉంది. ఇది నేను జస్ట్ అలా ఎంజాయ్ చేయడానికి, అంటే అక్కడ వెళ్తుంటే వాళ్ళని తీసుకున్నా, నన్ను నడిపిస్తా అని. దాని పేరు కూడా ఏదో పేరు చెప్పారు. ఇది ఫ్రెండ్స్, అసలు ఈవినింగ్ టైంలో నేను చూడండి ఒక చిన్న ప్లాన్ లెక్క గెంతులేస్తూ గడిపాను. అసలు నెలకొక్కసారి కూడా వెళ్దామని అనుకుంటున్నా, అంత బాగుంది. కాకపోతే అక్కడ ఇంకా డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది అనిపిస్తుంది. చేయడానికి కూడా మస్తు స్కోప్ కూడా ఉంది, కానీ లాస్ట్ గవర్నమెంట్ ఎలా చేసిందో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అయితే చాలా పర్మిషన్స్ ఇచ్చిందంట, ఇంకా గేమ్స్ యాక్టివిటీస్ అవన్నీ చేయడానికి. ఇంకా ఈవినింగ్ టైంలో మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్సే జరుగుతున్నాయి. అసలు ఎక్కడ చూసినా కూడా అవే ఉన్నాయి. ఇంకా బీచ్ బగ్గీ గేమ్లో ఉన్నట్లు వాటిని ఏమంటారు, వెహికల్లో, అది కూడా మనం నడపొచ్చు. కానీ అది నాకు అంత ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. అది కూడా ఏమంటారు, బీచ్లో తిప్పుతా ఉంటారు. అసలు సన్సెట్ టైంలో ఇంకా బీచ్ ఇంకా అందంగా కనిపించింది. అక్కడ మొత్తం బర్త్డే సెలబ్రేషన్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్. అసలు ఎలా ఉంది అంటే, ఆ అలలు వస్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కంపల్సరీ మనం ఎక్కడికో గోవాకి ప్లాన్ చేయకుండా మీ ఫ్రెండ్స్తో అందరు కలిసి చీరాల బీచ్కి రండి. హైదరాబాద్ నుండి జస్ట్ 110 kilometers ఉంది. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో వీడియోతో వస్తాను. బట్ మర్చిపోకుండా మీ డ్యూటీలకు డుమ్మా కొట్టేసి చీరాలకి రండి. చీరాలలో లోకల్లో ఒక మంచి హోటల్ ఉంది, దాని పేరు వచ్చేసి అభిరుచి హోటల్. దాంట్లో కంపల్సరీ తినేసి రండి. ఫుడ్ ఉంది, వేరే లెవెల్లో ఉంది, ఫిష్ ఐటమ్స్ అన్నీ. ఇంకా ఈ బీచ్కి ఆనుకునే ఓడరేవు బీచ్ అనేది ఉంది. అక్కడ ఫిష్ తినాలి అనుకునే వాళ్ళకు అక్కడే పట్టేసి మనకు ఏమంటారు, రోడ్ సైడ్ ఫుడ్ లెక్క పెడతారు. అసలు చాలా
ఎన్ని రకాల ఫిష్లు ఉంటాయంటే వాటిని చూస్తాం అనుకో, ఇప్పుడే ఇట్లా ఫ్రెష్ ఫిష్ని తీసుకొస్తారు, పడతారు, మనకు పెంకుపై ఏం చేసి ఇస్తారు. సో అది కూడా మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చీరాల బీచ్కి అందరూ వెళ్ళండి. మన స్టేట్లని మనం డెవలప్ చేసుకుందాం. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, బర్త్డే ఇదే విధంగా అరేంజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు.